నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మన సీనియర్ నాయకులు రాజంపేట ఇన్ఛార్జ్ కె సురేష్ బాబు గారికి, ముందాజ్ బేగం గారికి, ఇన్ఛార్జ్ మేయర్ అజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా మస్సినా బాబు గారికి, యానాదయ్య గారి ఎస్ఎస్సి మెంబర్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, అదేవిధంగా స్టేట్ పాగా సురేష్ గారికి, ఇలియాస్ గారికి, రామోజన్ రెడ్డి గారికి, దీప్తి గారికి, టౌన్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది. ఏదో వైఎస్ఆర్ యొక్క ఆదేశాలతో ఈ కమిటీ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది. సేకరణలో భాగంగా కమిటీల నిర్మాణం కూడా ఎలా డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారితో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ఎంత జాగ్రత్తగా జగన్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని కిందికి తీసుకుపోవడానికి అధ్యక్షతన ఈ యొక్క కడప పార్లమెంటులో అన్ని నియోజకవర్గాల పర్యటన సాగిస్తుంది. ఏ కార్యకర్తకి ఎప్పుడైనా అన్యాయం జరిగితే అక్కడ ప్రతి ఒక్కరు ఆ కార్యకర్తకు అండగా ఉంటారని చెప్పుకునే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికపై నుంచి ఈరోజు మేము ఈ నాయకులందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మా కల్పనలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉండే నాయకులందరూ మీకు అండగా ఉంటారు అని చెప్పుకునే ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏ ఒక్కరి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేసులు భయపడతారా? ఎవరిని కూడా కేసులంటే భయపడతారా? కేసులంటే భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కేసులంటే ఎవరు భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు మా కార్యకర్తల జోలికి వస్తే మొన్న చెప్పారు, మన ఎమ్మెల్యే గారు చెప్పారు, 200 మంది కాదు కదా 2,000 మందితో రాని చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఈరోజు సవాలు వస్తున్నా మా కార్యకర్తకు జోలికి వస్తే 200 మంది కాదు కదా 5,000 ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొండ జరుగుతున్నారు. ఖచ్చితంగా మనమందరూ కూడా జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనం కొన్ని ఏళ్ళుగా మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళము. ఖచ్చితంగా ఆ దిశలోనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మన సీనియర్ నాయకులు రాజంపేట ఇన్ఛార్జ్ కె సురేష్ బాబు గారికి, ముందాజ్ బేగం గారికి, ఇన్ఛార్జ్ మేయర్ అజయ్
రెడ్డి గారికి, అదేవిధంగా మస్సినా బాబు గారికి, యానాదయ్య గారు ఎస్ఎస్సి మెంబర్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, అదేవిధంగా స్టేట్ పాకా సురేష్ గారికి, ఇలియాస్ గారికి, రామోజన్ రెడ్డి గారికి, దీప్తి గారికి, టౌన్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది. ఏదో వైఎస్ఆర్ యొక్క ఆదేశాలతో ఈ కమిటీ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది. సేకరణలో భాగంగా కమిటీల నిర్మాణం కూడా ఎలా డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారితో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ఎంత జాగ్రత్తగా జగన్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని కిందికి తీసుకుపోవడానికి అధ్యక్షతన ఈ యొక్క కడప పార్లమెంటులో అన్ని నియోజకవర్గాల పర్యటన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏమాత్రం గుర్తించింది మన వల్ల, సో కార్యకర్తలను, నాయకులను, సో ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతారు అని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు. కానీ మనం వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలే ముఖ్యంగా పనిచేసే విధంగా, అంటే గ్రామ సభ ఏదైతే గ్రామ సభ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్ గా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించడం జరిగిందో అవన్నీ కూడా సక్రమంగా మనం నెరవేర్చగలిగినామనుకోండి, కమిటీలు వేసుకొని ఆ రకంగానే మనం వ్యవహరించినామనుకోండి, డెఫినెట్ గా మనం సులభమైన మార్గంలో అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో మనందరికీ మంచి జరగాలన్నా, మన భవిష్యత్ తరాలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ కమిటీలో ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంటే వాళ్ళు దీంట్లో పెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభిమానం కలిగిన వారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే అభిమానం కలిగి ఉన్నారో, ఎవరైతే అంటోడు భాష అంటే అభిమానం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దగ్గరికి చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో డెఫినెట్ గా వాళ్ళందరినీ మాత్రమే పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే కమిటీకి సంబంధించి 15 మందిని దాంట్లో నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించి 7 విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగంలో 9 మందిని నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మనకు అక్కడ లేరనుకోండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నికార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నికార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను మాత్రమే తీసుకోండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. వాళ్ళు మాత్రమే ఉండాలి, ఎందుకంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళే పనిచేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అట్లా అందాజీలాగా ఉన్న వాళ్ళు, వేరే పార్టీ పైన చూపు చూసేవాళ్ళు, రెండు పార్టీల దిక్కు చూసే వాళ్ళను వీళ్ళందరినీ కూడా దగ్గరికి కూడా రానివ్వాలండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళను మాత్రమే ఈ కమిటీలో వేసుకునే కార్యక్రమం తప్పకుండా చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు 2-0 ఎలా ఉంటుంది అంటే ఆ డివిజన్ సంబంధించేదేనేమి, మిగతా ఈ నగరానికి సంబంధించేదేనేమి ఏది జరగాలన్నా కూడా ఆ ఐడి నెంబర్ కొట్టగానే వాళ్ళ చరిత్ర అంతా కూడా మొత్తం వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అనమాట. అంటే సీఎం గారు మేలు చేయాలన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా
తెలియజేసుకుంటున్నా. వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీలో పదవులు కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో పదవులు కానీ ఏదైనా కూడా ఇంకా ఇంకే పదవులైనా, కార్పొరేటర్ పదవి కావచ్చు, ఇంకా ఏదైనా రేషన్ డీలర్ కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న పదవులు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ మేలు జరగాలన్నా కూడా ఈ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా అందుకోసమే అల్లా తప్ప వాళ్ళను చేర్చుకోవాలంటే, ఆశామాషిగాలను చేర్చుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఈ కమిటీలో తీసుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరైనా క్రియాశీలకంగా, ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు తీసుకుని కూడా పనిచేయకుండా కొంతమంది ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళకు కూడా నిర్దాక్షిణ్యంగా మీరు రికమెండ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్నారు, ఒక్కసారి కూడా మీటింగ్ లో పాల్గొనలేదు, ఒక్కసారి ఈ సమస్యలు ఎదిరిన పరిస్థితి లేదు, ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి లేదు అని చెప్పేసి మనం దాంట్లో నిర్ణయం తీసుకుంటే ఆ పదవి ఊడిపోయే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సో ఒకసారి పదవి వచ్చిందిలే మనం జీవితంలో ఆ పదవిలో ఉందాంలే అంటే కుదరే వ్యవహారం కాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. పని చేసే వాడికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనమైతే ఏదైతే ఈ కష్టకాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కష్టకాలంలో ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడతారో వాళ్ళకు మాత్రమే మంచి భవిష్యత్తు ఉండే కార్యక్రమం భవిష్యత్తులో జరగబోతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. జనాల్లో చాలా మంది చెప్తుంటారు అన్నమాట మనకు సంబంధించి, వీళ్ళు పోటీ చేస్తారా లేదా కార్పొరేషన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటారా అంటారా మా దగ్గర నామినేషన్లు కూడా లేదు వాళ్ళు అంటుంటారన్నమాట. నామినేషన్లు కూడా లేదు అని చెప్పేసి, నామినేషన్లు కాదు కదా, ఒక్క సీటు కూడా పోదు. 50 సీట్లకు 50 సీట్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో డెఫినెట్ గా మేమందరం కూడా ఉంటాం, ఏ ఇబ్బంది లేదు, మీకు తోడుగా ఉంటాం, మీకు ముందు ఉంటాం, మీకు వెనక ఉంటాం, అంతా ఉంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు అవన్నీ కూడా కళ్ళబల్లి మాటలు, ఆ కబుర్లు అవన్నీ కూడా మోసపోవాలంటే ఇది ఏదో భయపడాల్సిన పని లేదు. మనం ఊడీలు అంటేనే మనం వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏదో అనుకుని వస్తే ఏమవుతుంది, సో ఏం కాదు కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. సో శుభ్రంగా మనం అందరం కూడా బాగా భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మనం అందరం కూడా మంచిగా ఈ కార్యక్రమంలో తప్పకుండా ఈ కమిటీలు వేసుకోగలిగితే మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం.